అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే నేను చాలా సింపుల్గా చేసే ఒక స్వీట్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకండి. ఎలా చేశాను అనేది చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు. అలాగే దీన్ని ప్రసాదంగా అయినా పెట్టుకోవచ్చు. మనకు ప్రసాదాలు చేసే టైం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టాను. ప్యాన్ పెట్టి దాంట్లో అయితే నేను నెయ్యి వేస్తున్నాను. ఫస్ట్ నెయ్యి వేసి నెయ్యి కరగగానే దీంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయండి, వేసుకొని చేసేసుకోండి. నేనైతే కాజు బాదం వేసాను, ఇంకా కిస్మిస్ కూడా వేస్తున్నాను. సో మీకు ఇంకా కావాలంటే ఇంకేవైనా యాడ్ చేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. వీటి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది, వితిన్ 10 మినిట్స్లోనే. సో ఇప్పుడు ఇవి బాగా వేగిపోయినాయి. దీన్ని అయితే తీసి సైడ్కి పెట్టేసుకుంటున్నాను. సో సైడ్కి పెట్టేసి అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యిని అయితే వేస్తున్నాను. ఇలా నెయ్యి వేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో నెయ్యి కాగానే దీంట్లోకి నేను 1 కప్పు లావు రవ్వని వేస్తున్నాను. సో ఉప్మా రవ్వ, ఎర్ర రవ్వ ఉంటుంది కదా, దాన్ని అయితే వేస్తున్నాను. సో దాన్ని వేసి మంచిగా వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు సో చూపిస్తున్న విధంగా వేయించేసుకోండి. వేయించేసుకున్న తర్వాత 1 కప్పు రవ్వకి నేను 1.5 కప్పు అయితే వాటర్ వేసుకున్నాను. సో అలా వేసేసుకుంటే మంచిగా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది స్వీట్కి. సో 1 కప్పు రవ్వకి 1.5 కప్పు వాటర్ వేసేసుకోండి. సో ఇలా వేసేసుకొని వాటర్ అంతా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లో అయితే నేను 1 కప్పు రవ్వకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని అయితే వేస్తున్నాను. సో మీకు స్వీట్ ఇంకొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువైనా వేసేసుకోండి. సో బెల్లం అంతా కరగాలి. సో బెల్లం అంతా కరిగిన తర్వాత చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చింది. మంచి బెల్లం వేసుకుంటే ఇలా కలర్ వచ్చేస్తుంది. దీంట్లో యాలకులని నేను ఇలా ఒలిచి అయితే వేస్తున్నాను, దంచలేదు, దంచకుండా అలాగే వేసేస్తున్నాను. సో ఇలా వేసేసుకొని దీంట్లో ఇంకొంచెం నెయ్యిని అయితే వేస్తున్నాను. సో నెయ్యి అంతా కరిగి మంచిగా ఈ స్వీట్ చాలా టేస్ట్లో ఉంటుంది, నెయ్యి అంతా పట్టి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేస్తున్నాను. ఇలా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఇంతే స్టవ్ పై పెట్టి ఉంచితే సరిపోతుంది. ఇంకొంచెం దగ్గరగా వచ్చేస్తుంది ఈ స్వీట్. ఇంకింతే, ఎక్కువ అవసరం లేదు. చాలా సింపుల్గా అయిపోయిన తర్వాత కదా. సో ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. తీసి మనం వేడివేడిగా ఇలాగైనా తినొచ్చు, అలాగే మీరు ప్రసాదంగా పెట్టాలనుకున్నా పెట్టేయచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ని నేను ఎలా చేయాలో చేసి చూపిస్తాను, అది కూడా నా వేలో. సో ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.